టేస్టీగా వెజ్ బిర్యానీ ముద్దవ్వకుండా కుక్కర్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. దీనికోసం ముందుగా ఇలాగ కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా, అలాగే తరిగిన పెద్ద ఉల్లిపాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, ఒక 10 పచ్చిమిరకాయలని ఇలా ఘాటు పెట్టి వేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, బంగాళదుంప, బీన్స్, టమాటో వేసాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి. తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున, ఇక్కడ నేను 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసాను. అలాగే కొంచెం ఉప్పు వేసి ఇలాగ మరిగేటప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 2 గ్లాసులు బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిలాడుతూ అలాగే టేస్టీగా వెజ్ బిర్యానీ కుదురుతుందండి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.